హాయ్ హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి, కాకినాడ అమ్మాయిని. నేనైతే ఈ టైంలో ఎప్పుడు కూడా లాంగ్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయనండి. ఇవాళ ఎందుకు అప్లోడ్ చేస్తున్నాను అంటే అర్జెంట్ విషయం కాబట్టి చెప్తున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు ఆల్రెడీ యూట్యూబర్ సర్కాస్టిక్ సాయి ఛానల్ ఏదైతే ఉందో దానికి 2 స్ట్రైక్స్ అయితే పడిపోయినాయి అనమాట. అది కూడా ఒక్క నైట్లోని. సో ఆ తమ్ముడికి నేను సపోర్ట్ చేస్తూ ఈ వీడియో అయితే చేస్తున్నాను. నాకు ఎప్పుడైనా సరే కొంచెం లోన్లీనెస్గా కానీ ఏదైనా విషయంలో కొంచెం బాధ అనిపించినా కానీ ఆ తమ్ముడు వీడియోస్ చూస్తూ ఉండేదాన్ని. తన కంటెంట్ అనేది యూనిక్గా నవ్వించేటట్టు ఉంటుంది ప్రతిదీ కూడా. అందులోని హనీ పాపను చూస్తే నాకు లవ్లీ గుర్తొస్తూ ఉంటుందన్నమాట. హనీని చూసిన ప్రతిసారి కూడా తనలో నేను లవ్లీని చూసుకుంటూ ఉంటాను. లవ్లీ నా పక్కనే ఉండొచ్చు, కాకపోతే తను చేసే అల్లరి ఇదంతా కూడా నాకు హనీలో కూడా కనిపించేసరికి వాళ్ళకి నేను బాగా ఎడిక్ట్ అయ్యానని చెప్పచ్చు. ఎప్పుడూ నవ్విస్తూ ఉండే ఆ తమ్ముడు సాయి ఎవరైతే ఉన్నారో ఈరోజు బాధపడుతూ ఒక వీడియో చేసేసరికి నాకు చాలా బాధగా అనిపించింది. నేను చూసేసరికి అప్పటికే ఈరోజు మార్నింగ్ 11 అయిపోయిందనమాట. నాకే లేట్గా వచ్చింది వీడియో అనేది. అలాగా ఇంకా ఎంతమందికి లేట్గా వచ్చిందో ఏంటో అనేసి నేనైతే మళ్ళీ దీని గురించి సపోర్ట్ చేస్తూ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ చందు గారు ఒక వీడియో కూడా చేశారు. అయితే నేను కూడా సపోర్ట్ చేద్దామని ఇప్పుడు ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. మనందరినీ నవ్వించే సాయికి అయితే మనం సపోర్ట్ చేయాలి. తన కొత్త ఛానల్ని లింక్ అనేది నేను నా డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, ఈ వీడియో డిస్క్రిప్షన్లోని. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా కానీ యూట్యూబ్ అనేది మెయిన్గా మనీ వస్తుంది, అది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనేసే కదా ఇది చేసేది. అయితే ఇప్పుడు నాకైతే మా ఇంట్లో రీజన్స్కో లేకపోతే ప్రాబ్లమ్స్కో ఈ మనీ చాలా అవసరము. అదేవిధంగా సాయికి కూడా ఆ మనీ అనేది చాలా అవసరం అనమాట. తను వీడియోలో కూడా ఒక చోట అయితే మెన్షన్ చేశాడు, తనకి యూట్యూబ్ అనేది మెయిన్ ఇన్కమ్ సోర్స్, తనకు అవసరం అని చెప్పేసి. సో తను కొత్తగా ఏదైతే ఛానల్ పెట్టాడో దానికైతే సపోర్ట్ చేయండి. ఇప్పుడు 2 స్ట్రైక్స్ అయితే పడ్డాయి. తను ఆల్రెడీ అప్పీల్ అయితే చేశాడు. అది ఏమవుతుంది అనేది తెలియదు కదా. సో ఈ లోపల మీరు ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుందాం అన్నప్పుడు ఎవరైతే వీడియోస్ చూస్తూ ఉంటారో నేను వ్యూవర్స్ ఉంటారు కదా, చూసినప్పుడు నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది తమ్ముడు సాయి ఛానల్ని కూడా ఫాలో అవుతున్నారనమాట. సో ఇంకా ఎవరికైనా ఈ విషయం తెలియకపోతే కనుక తొందరగా తన కొత్త ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరైనా కానీ ఇప్పుడు నాకు ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ అన్సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు చాలా బాధ కలుగుతుంది. అలాంటిది 1 మిలియన్కి వెళ్ళిన యూట్యూబ్ ఛానల్ అనేది ఇలా సడన్గా ఆగిపోతుంది అని తెలిసినప్పుడు ఆ పెయిన్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఈ స్టేజ్ వరకు రావడానికి తను ఈ 9 నెలలు కష్టపడింది కాదండి, 6 ఇయర్స్ నుంచి తను యూట్యూబ్లో ఉంటూ ప్రతి విషయాన్ని అర్థం చేసుకుని ఈ 9 నెలలు చాలా చాలా కష్టపడి ఇప్పుడు 1 మిలియన్కి అయితే వెళ్ళాడు. నాకు డైరెక్ట్గా అయితే ఎప్పుడూ ఆ తమ్ముడితో మాట్లాడింది లేదు, అండ్ అలానే ఆ తమ్ముడికి ఏ రోజు మెసేజ్ పెట్టింది కానీ ఏది లేదు, అసలు ఎలాంటి రిలేషన్ లేదు. అలాంటిది నేను వాళ్ళ వీడియోస్కి ఎడిక్ట్ అయ్యాను కాబట్టి ఈరోజు ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో తమ్ముడిని అయితే సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఇది తోటి యూట్యూబర్గా రెస్పాండ్ అవుతున్నాను. ఇంకా ఎవరైనా యూట్యూబర్స్ అంటే నేనైతే చిన్న యూట్యూబర్ని, ఇంకా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా సాయికి సపోర్ట్ చేసి తన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని వీడియోస్ చేస్తే బాగున్నాను అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత కష్టపడతామో తెలుసు కదండి. మనకి 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ వస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటిది 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ వచ్చిన తన ఛానల్ని ఇలా కోల్పోవడం అంటే చాలా బాధాకరం. సో తనకి సపోర్ట్ చేసి తను ఇంకా మన యూట్యూబ్ జర్నీలోని మంచి మంచి వీడియోస్ చేసి అందరినీ నవ్విస్తూ ఉండాలని అయితే విష్ చేస్తూ ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ హిమ్. తన యూట్యూబ్ ఛానల్ లింక్ని నా ఛానల్ కింద షేర్ చేస్తాను. ఒకసారి ఆ ఛానల్ని విజిట్ చేసి తన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ.